జగ్గేపేట మండల కార్యదర్శి. నా పేరు దంతాల వెంకటేశ్వర్లు. అట్టనే కౌలు భూమి మీద దాదాపుగా 10 ఎకరాల నుండి రైతు గ్రామాల్లో ఎవరు సొంత భూమి గల్లోళ్ళు వ్యవసాయం చేయట్లేదు. పైపచ్చు గ్రామాల్లో ఉన్న రైతాంగం మొత్తం కూడా ఏదో వ్యాపారాలు పెట్టుకొని ఈ టౌన్లోకి వెళ్ళిపోయి ఎరువుల దుకాణమో, పురుగుల మందు దుకాణమో, మందుల ఎరువుల షాపులో పెట్టుకొని జీవిస్తున్నారు. అందుకని కౌలు చేసే రైతులందరూ కూడా ఈ రైతు భరోసా నుంచి వచ్చే డబ్బులు కానీ ఇతర బీమా సౌకర్యం కానీ తిరిగి రైతులకే పోతుంది. అటువంటి పరిస్థితిలో కౌలు రైతులు మొత్తంగా కొవ్వొత్తిలాగా ఎలుగునిచ్చి వాళ్ళు కరిగిపోతున్నా కూడా రైతాంగ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఎల్తూరునిచ్చి వాళ్ళు కరిగిపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అట్లే కాదు, ఏ విపత్తులు వచ్చినా కూడా ప్రభుత్వాలకు సంబంధించి రైతులకే పోతున్నాయి తప్ప కౌలు రైతులను ఆదుకునే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇవ్వటం లేదు. కానీ ఎంతో కొంత గత ప్రభుత్వం మిర్చి రైతులు నష్టపోయారంటే ఒక 48,000 దాకా ఎకరానికి వేశారు. ఎంతో కొంత శుభపరిణామం. ఈయన కూడా దాదాపుగా ఈ రైతు పంటలు నష్టపోతే ఆ పంటల వైపు చూసిన బాబుదు పోలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. పైపెచ్చు రాష్ట్రంలో ఈ యొక్క తీవ్రమైన ఒక ఇది పెట్టారు. ప్రజలందరికీ ఒక ఏది మంచి ప్రేమకరమైన వెంకటేశ్వర స్వామి లడ్డూల గురించి లడ్డూ ప్రమాదకరంగా తయారు చేసి వీళ్ళు రెండు పార్టీలు కూడా ప్రజల్ని పక్కదా పట్టించే కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని అనేది మేము కోరుతున్నాం. అట్లాగనే ఏదైనా ఉంటే కేసులు పెట్టుకోండి. సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టులు ఉన్నాయి, వాళ్ళు తీరుతారు. వీళ్ళకేం పని? ప్రజలు ఈ వాస్తవమైన కౌలుదారులు విడిచిపెట్టి ఇటువంటి లడ్డు మేపడి ఇట్లా ప్రజల్ని పక్కదా పట్టేసి కోసం ప్రయత్నాలు, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాప్రభుత్వాలు కాబట్టి ప్రజల వైపు ఉండి వాస్తవాలు తెలియజెప్పాలని కోరుకుంటూ నేను నిర్వహిస్తాను.